ఫైనల్‌గా ఓ మాట చెప్పాలి భయ్యా. 'కింగ్' నాగార్జున గారిని చంపేటప్పుడు మాత్రం ఎందుకో కొంచెం ఫీల్ అయ్యాను. అంటే మన 'కింగ్' నాగార్జున ఒక హీరో కింద ఇప్పటి వరకు సినిమాలు తీసుకుంటూ వచ్చాడు. అలాంటిది విలన్ కింద చనిపోయారు. అయితే ఆ విలన్‌కి సరైన స్కోప్ లేదు. హలో ఫ్రెండ్స్, లోకేష్ కనకరాజ్ డైరెక్షన్‌లో సూపర్ స్టార్ రజనీకాంత్ మెయిన్ లీడ్గా వచ్చిన చిత్రం 'కూలీ'. ఎలా ఉందిరా బాబు అంటే తలకాయ పోటు భయ్యా. మరి స్టోరీ లేని సినిమాకి ఇంతమంది ఆర్టిస్టులని ఎందుకు పెట్టుకున్నారో లోకేష్ కనకరాజు నాకైతే అర్థం అవ్వట్లేదు. అసలు రైటింగే లేని విలన్ పాత్రని మన 'కింగ్' నాగార్జున ఎందుకు ఒప్పుకున్నాడో అసలు అర్థం అవ్వట్లేదు. ఎప్పుడు విజిల్ వేస్తే అప్పుడు వచ్చేస్తానరా అనే విధంగా ఫ్రెండ్ కోసం ఆ గదిలో ఎందుకు దాక్కుంటున్నాడో మన ఉపేంద్ర అసలు అర్థం అవ్వట్లేదు. ఇక ఆఖరిలో అమెరికాను క్యామియో ఎందుకో అసలు అర్థం అవ్వట్లేదు భయ్య. చాలా అంటే చాలా వర్స్ట్గా అనిపించింది. కోర్స్ ఉన్నాయి, కొన్ని ఎంగేజ్ చేసే సీన్లు అయితే ఉన్నాయి, కానీ మినిమం పార్ట్ ఆఫ్ సినిమా మాత్రం చాలా డల్గా, చాలా లాగీగా, చాలా బోరింగ్గా సాగుతుంటుంది భయ్య. కనీసం ఆ ఫ్లాష్ బ్యాక్ సీన్ అయినా ఒక అరగంట చూపించినా మనకు తలపోటు రాకపోతుంది. నాగార్జున గారు 100 భాషలతో సమానమన్నారు ఈ కూలీని. పావు భాష తీసినా సరే హిట్ అవుతుంది భయ్య. అంత వరస్ట్గా అనిపించింది ఈ మూవీ. విలన్ అసలు డ్రగ్స్ని స్మగ్లింగ్ చేస్తున్నాడా, హార్ట్ని స్మగ్లింగ్ చేస్తున్నాడా, లేకపోతే గోల్డ్ స్మగ్లింగ్ చేస్తున్నాడా, అసలు విలన్ పని ఏంటి అనేది అస్సలు క్లియర్గా చూపించలేదు భయ్య. ఇక అండర్ కవర్ కాపుల కింద కొంతమంది విలన్ డ్యాన్లోకి వస్తూ ఉంటారు. వాళ్ళని ఏ విధంగా విలన్ టీం పట్టేసుకుంటారో తెలియదు. ఇక మూవీలో ఏమన్నా బాగున్న అంశాలు ఉన్నాయంటే మన 'కింగ్' నాగార్జున ఎంట్రన్స్ బాగుంది, సాంగ్స్ బాగున్నాయి, అనిరుద్ధ్ యొక్క బీజిఎం బాగుంది, ఉపేంద్ర గారి ఎంట్రన్స్లో ఒక బీజిఎం వస్తుంది, ఆ బీజిఎం బాగుంది. ఇక ఫైనల్గా ఫ్లాష్ బ్యాక్ కొద్దిసేపు చూపిస్తారు, ఒక 5 minutes, అది బాగుంది. మౌనిక సాంగ్, పవర్ హౌస్ సాంగ్, ఇవి బాగున్నాయి. ఇక మిగిలిన సినిమా అంతా కూడా లాగీ అనమాట. మినిమం 2 గంటల 50 నిమిషాల సినిమా ఉంది భయ్య. అందులో ఒక 50 నిమిషాలు ఈ పాటలు, ఫైట్లు అవి ఇవి ఎంగేజ్ చేసే అనుకున్నా, ఒక 2 గంటలు మాత్రం తలకాయ పోటే. ఫైనల్గా ఓ మాట చెప్పాలి భయ్య, 'కింగ్' నాగార్జున గారిని చంపేటప్పుడు మాత్రం ఎందుకో కొంచెం ఫీల్ అయ్యాను. అంటే మన 'కింగ్' నాగార్జున ఒక హీరో కింద ఇప్పటి వరకు సినిమాలు తీసుకుంటూ వచ్చాడు. అలాంటిది విలన్ కింద చనిపోయారు. అయితే ఆ విలన్కి సరైన స్కోప్ లేదు. ఇప్పుడు లెజెండ్లో జగపతి బాబు గారు కూడా నటించారు, కానీ ఆ విలన్కి చాలా స్కోప్ ఉంటుంది. కానీ ఇక్కడ అసలు స్కోప్ లేదు. మరి నాగార్జున గారు ఎందుకు ఒప్పుకున్నారో, ఎందుకు చచ్చిపోరో నాకైతే అస్సలు నచ్చలేదు. ఇక ఓవరాల్గా ఈ మూవీకి అయితే భయ్య అవుట్ ఆఫ్ 5 1 రేటింగ్ ఇస్తాను నేను. మరి మీరు కానీ మూవీని చూస్తుంటే కింద కామెంట్ అయితే చేయండి. మర్చిపోయింది భయ్య, ఒక లేడీ విలన్ ఉంటారో ఆ లేడీ విలన్ బాగా యాక్ట్ చేశారు. శృతి హాసన్ యాక్టింగ్ కూడా బాగుంది. ఇక మిగతా వాళ్ళు యాక్టింగ్ పర్ఫార్మెన్స్ అంత నచ్చలేదు. ఫ్లాష్ బ్యాక్లో రజనీకాంత్ గారి యాక్టింగ్ బాగుంది. ప్రజెంట్ టైంలో మాత్రం అతని యాక్షన్లో అంత ఈజీ లేదు. అంటే కథలో దమ్ము లేదు మెయిన్, అందువల్ల మొత్తం మీద తలకాయ పొడి అయితే వచ్చింది. మరి మీరు కానీ మూవీని చూస్తుంటే మీరు ఎంత ఇస్తారో రేటింగ్ కింద కామెంట్ అయితే చేయండి.